వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్న మన రవితేజ గారిది మాస్ జాతర అనే ట్రేజర్ అయితే రావడం అయితే జరిగింది గాయస్. అండ్ ట్రేజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది అనమాట. ఎందుకంటే అండ్ రవితేజ గారి దగ్గర నుంచి అండ్ ఎలాంటి మనకు మూవీస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఎందుకంటే తన కామెడీ బేస్ కానీ తను వచ్చేసి యాక్షన్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి శ్రీలీల అండ్ రవితేజ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీ అందరూ తెలిసిన ధమాక్ అయితే చాలా పెద్ద హిట్ అయితే అయ్యిందనమాట. కామెడీ కానీ అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ కానీ అండ్ ఈ మూవీ కూడా అండ్ ఆ టెంప్లెట్లోనే మనకైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీలో నుంచి మనకైతే ఒక పాట అయితే రావడం అయితే జరిగింది, ఓలే ఓలే గొంట అనేసి. అండ్ ఆ సాంగ్ కూడా మనకు బాగా వైరల్ అవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ టీజర్లో చాలా వరకు షార్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. అండ్ రవితేజ గారి కామెడీ లుక్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి రవితేజ గారి యాక్షన్ సీన్స్ కానీ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్లో ఇంకా ట్రైజర్ అయిపోతుంది అనగా మనకి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి కామెడీ అయితే పెట్టుకున్నారు. టీజర్ బాగాలేదంట, మా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారని. ఈ సీన్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ సపరేట్గా ఇదైతే కామెడీ బేస్ మీద వెళ్ళిపోతుందని మీ అందరికీ తెలిసిందే. అండ్ మధ్యలోనే మన రవితేజ గారు ఎందుకు పోలీస్ గెటప్ చేశారు అంటే ఎందుకు వచ్చింది అండ్ మెయిన్ వచ్చేసి మనకి టీజర్లో కూడా మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ రైల్వే సీన్స్ అంటే మనకి ఎక్కువ ట్రైన్ దగ్గర ఉండే సీన్స్ మనకి ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారనమాట. ఇదైతే ఒక డిఫరెంట్ ఆఫ్ క్వాంటిటీలో వెళ్తుంది అనిపిస్తుంది స్టోరీ మాత్రం. అండ్ మెయిన్ వచ్చేసి కామెడీ అయితే రెగ్యులర్గా మన రవితేజ గారు ఉండే సినిమాల్లోనే ఇంకా అలా వెళ్ళిపోతుంది. అండ్ మెయిన్ వచ్చేసి శ్రీలీల గారిదే ఒక చిన్న పాయింట్ నాకు డౌట్ కొడుతుంది అనమాట. ఎందుకంటే తన క్యారెక్టర్ అనేది బిల్డ్ అంటే ఇంకొంచెం బాగా చేస్తే బెటరు. తన క్యారెక్టర్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టి అంటే ఇంకా అక్కడి నుంచి వదిలేస్తే చాలా బెటరు. అండ్ తనని ఎక్కువ ట్రాక్ చేశారంటే సినిమా అంతా ట్రాక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ సెకండ్ టాప్ నుంచే కాకుండా ఫస్ట్ టాప్ నుంచే గ్రిప్పింగ్గా మనకి స్టోరీ గట్ట ప్రొవైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మెయిన్ వచ్చేసి రవితేజ గారి లుక్స్ చాలా బాగున్నాయి భయ్య. మనం ఎప్పుడో చూసాం, ఒక 21 ఏజ్ అన్నట్టు తీసుకొచ్చారు దాన్ని, చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి మన భాను గారు అనమాట. అండ్ భాను గారు అండ్ రైటింగ్ వచ్చేసి అండ్ ఇప్పుడు వచ్చి చాలా సినిమాలు అయితే మనకి రైటింగ్ అయితే చేయడం అయితే రాశారు, అయితే చాలా సినిమాస్కి అయితే రాశారు. అండ్ మెయిన్ వచ్చేసి రౌడీ బాయ్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి మనకి గల్లీ రౌడీ కానీ అండ్ తర్వాత వచ్చేసి మనకి సామజాబర గమన కానీ అండ్ ఇలాంటి మూవీస్కి అయితే మనకి రైటింగ్ అయితే రాశారనమాట. అండ్ మొన్న వచ్చిన గీతాంజలి కానీ అండ్ ఇలాంటి మూవీస్కి అయితే రైటింగ్ అయితే తను రాశారనమాట. దీని తర్వాత ఇప్పుడు డైరెక్షన్ అయితే ఇప్పుడు మన రవితేజ గారితో అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ తను రాసిన మూవీస్ ఆల్మోస్ట్ ఓకేస్లో వెళ్ళాయి, అంటే మరీ అటర్ ఫ్లాప్ కాదు అండ్ మరీ అండ్ హిట్ కూడా కాదు అండ్ మనకు అలా ఆడి అనమాట. అండ్ ఈ మూవీ కూడా మనకి ఇంకా రవితేజ గారితో తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తన ఫ్యాన్స్కి అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి ఇస్తారనమాట. ఎందుకంటే నాకు అలా అనిపించేసింది. అండ్ మెయిన్ వచ్చేసి టీజర్లో అయితే అంత పెద్దగా అంటే రవితేజ గారి ఫ్యాన్స్ ఇంకా పండుగ చేసుకోవచ్చురా అన్నట్టు మనకు కనబడకపోయినా అంటే కొన్ని లుక్స్ వరకు అండ్ కొన్ని కామెడీ ట్రాక్ వరకు నచ్చేసింది. అంటే టీజర్ వరకు అయితే మనకైతే పర్లేదు అనిపించింది అనమాట. ఎప్పుడు ఒక సినిమాని టీజర్ చూసి మనం అయితే ఫిక్స్ చేయలేం, ఎందుకంటే అది టీజర్లో అయితే ఎక్కువ ఏం చూపిస్తారంటే జస్ట్ మాస్ లుక్స్ అంటే మూవీ అయితే ఈ టెంప్లెట్లో ఉంటుంది అన్నట్టు మనకి లైట్గా ఇచ్చి పడేస్తారు ఇంటింగ్. అండ్ ట్రైలర్ వచ్చిందో చూద్దాం అని ఎలాగ ఉంటుందో. అండ్ మరి సాంగ్ అయితే నాకైతే నచ్చింది, ఓలే ఓలే కొంటే ఆ సాంగ్ చాలా బాగుంది. అండ్ ఇంక ఈ టీజర్ ఎవరైతే చూడలేదు యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.